అకాల మరణం నిజంగా పార్టీకి మరి అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నాను. చిన్న వయసులోనే ప్రజాసేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజలకు రావడం, కార్పొరేటర్గా అశోక్ నగర్ నుంచి గెలిచి తండ్రితో కలిసి ఇక్కడ కంటోన్మెంట్లో ఎన్నో కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారి తండ్రి గారి అకాల మరణం తర్వాత ప్రజాసేవకే అంకితం కావాలన్న ఒక ఆలోచనతోని ఆమె ప్రజా జీవితంలో వచ్చి కంటోన్మెంట్ ప్రజలు అత్యధిక మేరతో ఆమె గెలిపించడం, కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఒక సంకల్పంతో ఆమె ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో ఆమె అకాల మరణం పార్టీకి తర్వాత కంటోన్మెంట్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన లోటు. నేను వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే కానీ ఎన్నో ప్రికాషన్స్ రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ కానీ అందరు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ ఆ యొక్క స్పీడ్ లిమిట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం క్షణికమైనటువంటి ఆనందం గురించి ఆ స్పీడ్ మనం పోతే అది ఎంత నష్టం జరుగుతుందనేది ఇప్పటికైనా అందరూ గ్రహించాలి. ప్రధానంగా స్పీడ్ అనేది క్రైటీరియా కాదు, మన గమ్యానికి మనం ప్రశాంతంగా చేరుకోనటువంటి ఆలోచన ఉండాలి. కాబట్టి ఆ స్పీడ్ కూడా నేను మీడియా ద్వారా చూశాను. 130 కిలోమీటర్ స్పీడ్లో, అంటే ఆ వెహికల్ దానికి అంత కెపాసిటీ కాదు ఉన్నటువంటి ఆమె ట్రావెల్ చేసిన వెహికల్. అదేవిధంగా ముందు సీట్లో కూర్చున్నప్పుడు బెల్ట్ అనేది చాలా కంపల్సరీ, అది మ్యాండేటరీ ఎక్కడైనా కూడా. కానీ దాన్ని కూడా మర్చిపోయి మనం ట్రావెల్ చేయొద్దని, ఎవరే కానీ ఇట్లా లాంగ్ జర్నీ కానీ స్పీడ్గా పోయేవారు మీ డ్రైవర్ని నియంత్రించాలని, ఇలాగా ప్రయాణించినప్పుడు మీ డ్రైవరు అదుపు తప్పి ప్రయాణిస్తే తప్పకుండా వారిని నియంత్రించి వాళ్ళని మరి అలాంటి డ్రైవర్లను ఉంచుకోవద్దని కూడా నేను